హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుపుడు మాస్టర్ గారైన సృజన గారు వరంగల్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆరా క్లీనింగ్, ధ్యానం చేయిస్తారు మాస్టర్స్. ఈ ఆరా క్లీనింగ్ చేయించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. ఇంత గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్కారం అండి, అందరికీ నమస్కారాలు. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహాతర్ బాబాజీ గారికి, రామ్తా మాస్టర్కి, రాంపా గారికి, మనందరి పూర్ణాత్మలకి, ఇన్నరెక్ట్ మాస్టర్స్ కి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు మనము తెలుసుకోబోయే విషయము ఆరా. అంటే దాదాపు ఆధ్యాత్మికతలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆరా గురించి ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆరా గురించి తెలుసుకుంటారు. దాదాపు స్పిరిచువాలిటీలో ఉన్నత స్థాయిలో ఉన్న గురువులు కానీ మాస్టర్స్ అందరూ కూడా ఈ యొక్క ఆరాని, ఎదుటి వ్యక్తుల యొక్క ఆరాని కూడా చూడగలరు. ఈ యొక్క ఆరా ఏంటి, ఎందుకు మరి మనం క్లీనింగ్ చేసుకోవాలి, ఆరా క్లీనింగ్ ఏంటి, అసలు ఎలా మనం క్లీన్ చేసుకుంటాము, ఏ విధంగా మన ఆరాని శుద్ధం చేసుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎవరైతే నిజంగా స్పిరిచువాలిటీలో ఉన్నారో వాళ్ళందరూ కంపల్సరీగా ఆరాని క్లీనింగ్ చేసుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే మనం ఈ యొక్క ధ్యానంలో ముందుకు వెళ్తున్న కొద్దీ మన చుట్టూ ఉండే ఈ శక్తి క్షేత్రమైన ఈ ఆరాలో ఎన్నో పాజిటివిటీ అండ్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఎనర్జీస్ అనేటివి మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో పాజిటివ్ ఎనర్జీ వలన మనము ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నెగటివ్ ఎనర్జీస్లు మనకి ఏం చేస్తూ ఉంటాయంటే మనని వెనక్కి లాగుతూ ఉంటాయి. మన ఎనర్జీ అనేది ఏదైతే మనం ధ్యానంలో పొందిన శక్తి ఉంటుందో అది మనం కోల్పోతూ ఉంటాము. ఎంత ధ్యానం చేసినా కూడా ఆరా క్లీనింగ్ అనేది లేకపోతే ఒక చిల్లులో పడ్డ కుండలో వాటర్ పోస్తే ఏ విధంగా కారిపోతూ ఉంటుందో ఆ విధంగానే ఈ యొక్క ఆరా క్లీనింగ్ లేకపోవడం వలన ఆ వచ్చిన జ్ఞాన శక్తి దాదాపు మనల్ని చేరడం అసాధ్యము అవుతుంది. ఆ వచ్చిన ఆ శక్తిని మనం నిలబెట్టుకోవడం కూడా అసాధ్యం అవుతూ ఉంటుంది. కాబట్టి యొక్క ఆరా క్లీనింగ్ అనేది ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వ్యక్తికి చాలా అవసరం మాస్టర్స్. ఇప్పుడు కొంచెం ఇంట్రడక్షన్ ఏంటిదో మనము చూసుకుందాం. మనకి తెలిసినంత వరకు ఆరా అని అంటే ఒక మనిషి కావచ్చు, ఒక జీవి కావచ్చు, లేదంటే ఏదైనా వస్తువు కావచ్చు, దాని చుట్టూ ఉండేటువంటి ఒక శక్తి క్షేత్రాన్ని ఆరా అని అంటాము. ఈ ఆరా యొక్క మన శరీరంలో ఏ విధంగా హాస్టల్గా 7 శరీరాలు ఉన్నాయో ఆ 7 శరీరాలు వ్యాపించినంత వరకు కూడా ఈ ఆరా పొరలు పొరలుగా వ్యాపించి ఉంటుంది. అండ్ ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క కలర్ తో ఉంటుంది. అండ్ ఒకే కలర్ అంతా కూడా మనం ఉండేటువంటి స్థితిని మన ఆరా తెలియజేస్తుంటుంది. లైక్ గోల్డ్ కలర్ లో ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఉండొచ్చు, బ్లాక్ అంటే ఇంకా చాలా డేంజర్ అండి, వాళ్ళు పూర్తి నెగటివిటీలో ఉన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. అయితే ఈ ఆరా అనేది సర్కిల్ షేప్ లో లేకుంటే ఇంకా ఓవెల్ షేప్ లో కూడా ఉంటుంది. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న మాస్టర్స్, గురువులు, వీళ్ళ ఆరాలు కొన్ని కిలోమీటర్ల వరకు కూడా వ్యాపించి పాజిటివ్ ఎనర్జీస్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కిలోమీటర్ల దూరంలో ఆ గురువు ఉన్నప్పుడే మనకి ఎంతో పాజిటివిటీ, ఎంతో ఎనర్జీ, మన లోపల ఎంతో హ్యాపీనెస్ ని పొందుతూ ఉంటాం. ఇంకా వాళ్ళ దగ్గర, వాళ్ళ చుట్టుపక్కల ఉంటే ఇంకా హ్యాపీనెస్ అనేది కంటిన్యూ అవుతుంది. మనం చాలా సార్ల ఇవన్నీ గమనించి కూడా ఉంటాం. కొన్ని ప్రదేశాలకు మనకు వెళ్ళినప్పుడు కొన్ని దూరంలో ఉన్నప్పుడే ఆ యొక్క సంతోషము అండ్ ఆ మాస్టర్స్ యొక్క ఎనర్జీస్ ని మనం ఫీల్ అవ్వడము, మరి యొక్క శక్తిని అనుభూతి చెందడము, ఇవన్నీ ఫీల్ అవుతాను. నా జీవితంలో కూడా నేను ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళే సమయంలో నేను జర్నీలో ఉన్నప్పుడే ఆ యొక్క అనుభూతిని నేను పొందానన్నట్టు. ఆయన యొక్క శక్తి క్షేత్రము ఆ పర్టిక్యులర్ ప్లేస్ లోకి ఎంటర్ అవ్వగానే ఫుల్ ఎనర్జీస్ ని నేను ఫీల్ అయ్యాను. మనసంతా సంతోషం అయిపోయింది. అసలు నాకు ఏ విషయాలు గుర్తుకు రాలేదు. నేను అసలు ఎందుకు వెళ్ళాను,
ఏం అడగడానికి వెళ్ళాను, ఏం నేర్చుకోవడం అదంతా మర్చిపోయి ఒక సంతోషకరమైన హ్యాపీనెస్‌ని ఉన్నంత సేపు మళ్ళీ పొందడం జరిగింది. అయితే దీన్ని మనం కూడా నిలబెట్టుకోగలము. కొన్ని సాధనల ద్వారా, కొన్ని పద్ధతులని పాటించడం ద్వారా మనం కూడా మన యొక్క ఆరాని విస్తృతపరుచుకోనుగలము. దానిని ప్రొటెక్ట్ చేసుకోగలము. అయితే మనకి ఆరా లాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎక్కడికి మనం వెళ్ళినా, మనం బయటికి వెళ్ళినా, ఏదైనా పనుల కోసము, లేకపోతే ఇంట్లో ఉన్నా ఎప్పటికప్పుడు ఓ 2, 3 గంటలకు ఒక్కసారైనా కనీసము మనము మన ఆరాని ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ ఉండడం వలన మన ఆరాలో ఉన్నటువంటి ఆ బ్లాక్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, ఆ నెగెటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ ఇంకా ఇప్పుడు ఏదైనా బాధపడుతూ ఉంటాము. ఆ బాధపడుతూ ఉన్నప్పుడు మనకేమనుకోవాలి అనంటే, ఏదైతే ఈ బాధ ఉందో, ఏదైతే మనం భయపడుతూ ఉంటామో, ఆ భయం ఉందో, లేకపోతే కోపం ఉందో, ఇదంతా కూడా నా ఆరాలో నుంచి, నా ఆలోచనలలో నుంచి, నా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి అని మనం ఒక 3 టైమ్స్ అనుకోని అలా ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ యొక్క ఆరా క్లీనింగ్ నేను ఇది చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా, నేను ఏవైతే కొన్ని పోగొట్టుకోవాలి అనుకున్నానో అవన్నీ దాదాపు క్లియర్ అయిపోయాయి మాస్టర్స్. అంటే ఈ ప్లాట్‌ఫార్మ్ నిజంగా నాకు మేడం సరిత మేడం గారికి చాలా కృతజ్ఞతలు. ఏదైతే నేను నాలెడ్జ్ పొంది నేను నా జీవితంలో సంతోషంగా ఉండడానికి ఉపయోగించుకుంటున్నానో, దాన్ని మీ ముందుకి తీసుకురావడానికి నాకొక అవకాశం ఇచ్చారు మాస్టర్స్. అయితే మనం అయితే ఈ నెగెటివ్ ఎనర్జీ ఉండడం వల్ల వాళ్ళ దగ్గరికి మనం వెళ్తూ వేరే ఎవరైనా నెగెటివ్ ఎనర్జీ ఆరాలో కలిగి ఉన్న వాళ్ళ దగ్గరికెళ్తే మనకు కోపంగా అనిపిస్తుంది. మనకు తెలియకుండానే చిరాకు పడుతూ ఉంటాము. మనం ఎంత ధ్యాన సాధన చేసినా గూడా మనం ఆ చిరాకును పొందుతూ ఉంటాం. మనకనిపిస్తూ ఉంటుంది. నేనే నా ధ్యాన సాధన ఇంత చేసి కూడా ఎందుకు నేను ఆ టైంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎందుకు నేనిలా ప్రవర్తిస్తున్నాను అని మనకనిపిస్తుంది. కారణం అది మన తప్పు కాదు. మన చుట్టుపక్కల ఉండే అటువంటి ఆ ఎనర్జీస్ మూలంగా వాటిని మన లోపలికి మనము మన ఆరాలో లాక్ చేసుకోలేక ఆరా ద్వారా మన లోపలికే వచ్చిన ఎనర్జీస్ మూలంగా మనం మన కంట్రోల్‌ని కోల్పోయాము. దాంతో అక్కడికి వెళ్ళినప్పుడు చిరాకు, కోపము, అసహనము, ఎదుటి వ్యక్తుల మీద అరవడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. ఈవెన్ మనము ఒక చోటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రశాంతంగా ఉంటాము. ఈవెన్ మన ఇంట్లోకి వెళ్ళగానే ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళ మీద గూడా అరుస్తూ ఉంటాము. వాళ్ళని తిడుతూ ఉంటాము. ఇవన్నీ చేస్తూ ఉంటాము. కారణము మన ఇంట్లో గూడా చాలా నెగెటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఇంట్లో ధూపం తప్పకుండా వేసుకోవాలి మాస్టర్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనంటే, మన ఇంట్లో కూడా, మన ఇంటి చుట్టుపక్కల కూడా, మనం వాడే ప్రతి వస్తువు చుట్టూ కూడా ఆరా ఉంటుంది కాబట్టి, ఆ ఆరాలో ఉండే ఆ నెగెటివ్ ఎనర్జీ ప్రభావము మన మీద గూడా పడుతుంది. కాబట్టి మనం ఉండే ప్రతి చోటును, మనము ధ్యానంలో కూర్చొని అలా క్లీనింగ్ చేసుకుంటూనే ఉండాలి. ప్రతి క్షణం మన ఇంటిని, మన వాడే ప్రతి వస్తువుని కావచ్చు. అలా మనకి వీలు దొరికినప్పుడల్లా కళ్ళు మూసుకొని అదంతా ఇక్కడున్న నెగెటివ్ ఎనర్జీ అదంతా వెళ్ళిపోయింది అని తప్పకుండా అనుకోవాలి. అండ్ ఇంట్లో మస్ట్‌గా ధూపం అనేది వేస్తూ ఉండాలి. పూజల్లో ఇదేంటి అనంటే ఇదొక సబ్జెక్ట్ కూడా ఉంటుంది. దీని గురించి మనం మళ్ళీ గూడా చెప్పుకుందాము మేడం. ఆ పూజలు అయితే ధ్యానంలోకొచ్చిన వాళ్ళు పూజలు చేయకూడదు. ఎందుకు పూజలు చేయడము? మనమే భగవంతుని స్వరూపం అని కొన్ని అభిప్రాయాల మూలంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో, దాన్ని గూడా మనము తెలుసుకుందాము. అసలు నిజంగానే పూజలు చేయకూడదా? మనమే భగవంతులమని తెలుసుకున్నాక అసలు పూజలు చేయాల్సిన అవసరం ఏముంది? అన్న సబ్జెక్ట్ గూడా మనం చెప్పుకుందాం మేడం తప్పకుండా. అయితే ప్రస్తుతానికి మీరందరూ గూడా ఇళ్లలో ధూపాలు తప్పకుండా ధూపం అనేది ప్రతిరోజు వేసుకోగలిగిన వాళ్ళు ప్రతిరోజు వేసుకోండి. అండ్ ఇంకా మీ దగ్గర గురువుల ఫోటోలుంటే ఒక చిన్న దీపము, నూనె దీపము అక్కడ పెట్టి ఉంచడం వల్ల గూడా ఆ రూమ్ అంతా, ఆ ఏరియా, ఇల్లు మొత్తం కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ ఇంట్లోకి వస్తాయి. మీ ఆరా అనేది చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మీ ఇల్లు గూడా పాజిటివ్‌గా ఉంటుంది. మనం ఏదైతే ఇంటిని దుమ్ము పట్టినప్పుడు ఆహ్, ఆ బూజును దులుపుతూ ఉంటామో, ఆ విధంగా ప్రతి క్షణం మనల్ని మనము ఈ యొక్క ఆస్ట్రల్‌గా గూడా క్లియర్ చేసుకోవాలి. భౌతికంగానే కాదు, ఆస్ట్రల్‌గా క్లియర్ చేసుకోవాలి. మన ఇంటిని, మనం ఇంట్లో ప్రతి వాడే వస్తువుని ఈవెన్ మీ ఫోన్ చుట్టూ గూడా ఒక ఆరా ఉంటుంది.
ఆ ఫోన్‌లో మనం చూసేటువంటి ఆ వీడియోస్ అవి పాజిటివ్ వస్తూ ఉంటాయి, నెగెటివ్ వస్తూ ఉంటాయి కాబట్టి, ఆ ఫోన్‌ను గూడా మీరు క్లీన్‌గా పెట్టుకోవడం వల్ల గూడా, దానిలో మనము ఒక భౌతికపరమైన, ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి వీడియోస్‌ని ఎక్కువగా చూడడం వల్ల కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది గూడా ఒక మనకి గురువులా మారి వాటికి సంబంధించినవి అందజేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఏ విధంగా ఆహారాన్ని క్లీన్ చేసుకోవాలి అన్నది ఒక చిన్న మీకు టెక్నిక్ చెప్తాను. దాన్ని మీరు ఆరా క్లీనింగ్‌లో 3 పార్ట్స్ ఉంటాయండి. ఇది మీరు తప్పకుండా వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే నిజంగా వారి యొక్క ఆధ్యాత్మిక శక్తిని లాక్ చేసుకోవాలి. శక్తిని మనము ఎదురు వ్యక్తులకు ఇవ్వడం వేరు. మనకు తెలియకుండా ఖర్చు పెట్టడం వేరు కాబట్టి, అలాంటి మనకు తెలియకుండా మన నుంచి వెళ్ళిపోతూ ఇతరుల నెగటివిటీ మనకు రాకుండా ఏ విధంగా లాక్ చేసుకోవాలి అన్నది చూద్దాము. ఫస్ట్ ఏం చేయాలి అనంటే, ఇలా కూర్చొని ఇలా కూర్చోండి. కూర్చున్నాక ఆరా క్లీనింగ్ ఏ విధంగా అంటే ఫస్ట్ ఇట్లా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని నా చుట్టూ ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా బయటికెళ్ళిపోయింది. నా చుట్టూ ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా బయటికెళ్ళిపోయింది. నా చుట్టూ ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా బయటికెళ్ళిపోయింది. ఇలా 3 టైమ్స్ చేసుకోవాలండి. మొత్తం మనం శరీరంలోకి ఇట్లా కాళ్ళు ఫోల్డ్ చేసి కూర్చుంటాం గదా! అలా పూర్తిగా మన శరీరం చుట్టూ ఆ విధంగా 3 సార్లు చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి అనంటే, ఒక ప్లస్ సింబల్ ఇక్కడి నుంచి ఈ విధంగా మన మూలాధార చక్రం వరకి కూడా కింది వరకి ఒక లైన్ గీసుకోండి. ఒక లైన్ గీసుకొని ఈ ఎడమ భుజం నుంచి కుడి భుజంకి ఒక ప్లస్ కుడి భుజం నుంచి ఇట్లా అడ్డగీదొకటి. ఫస్ట్ ఏమో ఇక్కడ నుంచి సహస్రారం నుంచి మూలాధారం వరకి ఒక లైను. నెక్స్ట్ ఎడమ భుజం నుంచి కుడి భుజం వరకి ఇది ఒక ప్లస్ సింబల్ అన్నట్టు. ఇది లాక్ అన్నట్టు. ఫస్ట్ మనం క్లీన్ చేసుకున్నాం 3 టైమ్స్. ఇలా బయటికి వదిలేసాము. ఇలా వెళ్ళిపోయింది ఇంతే, వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇట్లా ప్లస్ సింబల్ లాక్ చేసేసాము. నెక్స్ట్ ఏం చేయాలి అనంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి అన్న తర్వాత ఇదే పట్టుకొని ఒక అమ్మవారి మంత్రం చదువుకోవాలి. ఏంటి ఆ మంత్రము అనంటే, ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని హృదయ చక్రం వరకు తీసుకొచ్చుకోవాలి. ఇది ఇలా 3 టైమ్స్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది రాసి పెట్టుకోండి. మమ శరీరేన గాయత్రి శక్తి వజ్రకవచ రూపేణ ఆవాహయామి, స్థాపయామి, రక్షయామి, సర్వత్ర రక్షయామి. ఇది పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి మేడం. రాసుకోండి మేడం మీరు. నేను చెప్తాను. ఇట్లా ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇది 3 టైమ్స్ అనుకొని మమ శరీరేన గాయత్రి శక్తి వజ్రకవచ రూపేణ ఆవాహయామి, స్థాపయామి, రక్షయామి. మమ శరీరేన గాయత్రి శక్తి వజ్రకవచ రూపేణ ఆవాహయామి, స్థాపయామి, రక్షయామి, సర్వత్ర రక్షయామి. ఆవాహయామి, స్థాపయామి, రక్షయామి, సర్వత్ర రక్షయామి. మమ శరీరేన గాయత్రి శక్తి వజ్రకవచ రూపేణ ఆవాహయామి, స్థాపయామి, రక్షయామి, సర్వత్ర రక్షయామి. ఇంతే మేడం. ఇట్లా ఫస్ట్ ఒక లైన్ సర్కిల్ వచ్చిన తర్వాత
ఇక్కడ హృదయ చక్రం దగ్గర ఇట్లా చేతులు ఆపేసి ఇట్లా పట్టుకోవాలన్నట్టు, ఒక దారం పట్టుకున్నట్టుగా పట్టుకొని ఈడ మన హృదయ చక్రం దగ్గర పెట్టుకొని ఇలా మమ శరీరేణ గాయత్రి శక్తి వజ్రకవచ రూపేణ ఆవాహయామి స్థాపయామి రక్షయామి సర్వత్ర రక్షయామి. ఇలా 3 టైమ్స్ 1 2 3 3 టైమ్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని అంటే మళ్ళీ తిప్పుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి అని అంటే నా శరీరంలో నుంచి, నా ఆరాలో నుంచి, నా ఆలోచనల నుంచి, నా జీవితంలో నుంచి పూర్తిగా నెగటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోయింది. ఇది ఒక చేత్తోటి. మళ్ళీ నా శరీరం నుంచి, నా ఆలోచనల నుంచి, నా ఆరాలో నుంచి, నా జీవితంలో నుంచి పూర్తి నెగటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోయింది అనుకోవాలంటే ఇట్లా పట్టుకొని ఇట్లా విసిరేస్తున్నాము అన్నట్టు. దీని ద్వారా మీ ఆరా అనేది ఇలా చేయడం వలన క్లీనింగ్ అయిపోయింది, లాక్ అయిపోయింది, ప్రొటెక్షన్ ఏర్పడింది. ఇది మీరు మానసికంగా కూడా చేసుకోవచ్చు. తర్వాత చేతులు పెట్టి కూడా ఇలా ఇప్పుడు నేను చూపెట్టినట్టుగా కూడా ఎవరు లేని టైంలో కూడా చేసుకోవచ్చు. లేదా మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్తారు, లైక్ ఏదైనా స్టేషన్ కి వెళ్ళడమో, లేకపోతే జర్నీ చేస్తున్న సమయంలోనో, లేకపోతే 10 మంది మధ్యలో మీరు కూర్చున్నప్పుడు వారి యొక్క నెగిటివిటీ మీకు రాకూడదు అని అనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని మానసికంగా మీరు దీన్ని చేయడము చాలా మంచిది అన్నట్టు. దాదాపు వీలైనంత వరకు ఎక్కువగా సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువ టైమ్స్ చేసుకోండి. 1 అవర్ కోసారి, 2 అవర్స్ కోసారి, కనీసం 2-3 అవర్స్ కి కంపల్సరీ ఒకసారి చేసుకోవడము. ఉదయం లేచే ముందు చేసుకోవడము, బయటికి వెళ్లే ముందు చేసుకోవడము, రాత్రి పడుకోబోయే ముందు చేసుకోవడము, ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇలా మీరు ఆహారాన్ని లాక్ చేసుకుంటే మీ అనుమతి లేనిది వేరే సోల్స్ అనేవి మీ దగ్గరికి రావు. మీ లోపలికి రాకుండా, వాటి ఎనర్జీ మీకు అంటకుండా మీకు ఒక ప్రొటెక్షన్ అనేది ఏర్పడుతుంది అన్నట్టు. మనము ఒక గురు స్థాయికి ఎదిగినప్పుడు మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. ఆ రక్షణ మనం ఇవన్నీ చెయ్యకుండా మనకి ఏర్పడుతుంది. ఇవన్నీ చెయ్యాలా, మనం ధ్యానంలోకి వచ్చాం కదా అని మనకు అనిపిస్తుంది. కానీ ఎంత ధ్యానంలోకి వచ్చినా, ఏం చేసినా కూడా ఏది మనము అనుభవించాలి అని అనేది తప్పకుండా అనుభవించాలి ఉంటుంది. కాబట్టి ఒక గురు స్థాయికి ఎదిగే వరకు కొన్ని పాటించాలి, తప్పదు. దేన్ని నమ్మడానికి అన్నట్టు లేదు. మనం జస్ట్ ఏదో తెలుసుకొని ఏదో అయిపోయాము అనుకోవడం చాలా తప్పు విషయము. అది చాలా మంది ఇక్కడనే పొరపాటు చేస్తున్నారు. కొద్దిగా సబ్జెక్టు విని ఒక జ్ఞానం వచ్చింది అనగానే ఇంకా నేనే దేవుణ్ణి కదా, దేవునితో సమానమని దేవుని పేరు పెట్టి పిలవడము, వాళ్ళని చాలా చిన్నగా చులకన భావంగా చూడడము అనేది చాలా తప్పు విషయం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మన ఎల్డర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్పుకోవాలంటే, ఆ యొక్క ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో దేవుళ్ళు, కాబట్టి వాళ్ళని మనం చులకన భావంతోని చూడకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇద్దాం అంతే. మనం తెలుసుకున్నంత మాత్రాన వాళ్ళని అవమానపరిచి అక్కడికి వెళ్ళి పూజలు చేసే వాళ్ళని తక్కువగా చూడడం చాలా తప్పు. ఎందుకంటే మనం అదే స్థాయి నుంచి వచ్చామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో. ఈ ఆరా క్లీనింగ్ అనేది ఇలా మీరు ఖచ్చితంగా మీకు వీలున్నప్పుడల్లా చేస్తూ ఉండండి. భయం పోయింది, ఇప్పుడు అక్కడ నెగటివ్ ఎనర్జీ పోయింది అనుకున్నాం కదా, పోయింది అని మాత్రమే చెప్పుకోవాలి. అక్కడ ఓన్లీ బాధ ఉంది అనుకోండి, నా లోపల నుంచి బాధ వెళ్ళిపోయింది, కోపం వెళ్ళిపోయింది, తర్వాత ఆర్థిక సమస్యలు వెళ్ళిపోయాయి, ఏదన్నా ఎవరి నుంచైనా ఇబ్బంది పడుతున్నాం, అతని నుంచి ఆమె నుంచి నేను పడుతున్న ఇబ్బంది వెళ్ళిపోయింది, నా ఆరాలో నుంచి, నా జీవితంలో నుంచి, నా ఆలోచనలలో నుంచి, నా సబ్ కాన్షియస్ మైండ్ లో నుంచి, నా కర్మాలలో నుండి ఇవన్నీ తొలగిపోయాయి అని ప్రతి క్షణం అనుకోవడము, దాన్ని విశ్వసించాలి. అది పోయింది అని విశ్వసించాలి. అలా చేస్తూ ఉంటే క్రమంగా మీ లోపల ఆ ఎనర్జీ, ఆ పాజిటివిటీ, మీ నమ్మకం అన్ని తోడ్పడి ఏదైతే మీరు బాధ, సమస్య అన్ని పడుతున్నారో అవన్నీ వెళ్ళి మీ ఆరా ప్రొటెక్టివ్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా మాస్టర్స్ తప్పకుండా చేయాల్సిన మొట్టమొదటి ఒక పాయింట్ ఇది. తప్పకుండా వాళ్ళ జీవితంలో పాటించాల్సిందే మాస్టర్స్. ఈ ప్రతి ఒక్కరు మనము ఎదగాలి కాబట్టి, మన చుట్టూ చాలా వరకు అంత నెగిటివ్ పీపుల్సే ఉన్నారు కాబట్టి, మనం ఏం చెప్పినా వాళ్ళు ఏం వినే స్థితిలో లేరు కాబట్టి
మనల్ని మనం రక్షించుకోవాలి వాటన్నిటి నుంచి అనంటే తప్పకుండా ఇవన్నీ చేయాల్సిందే. మనము కొద్దిసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాము మాస్టర్స్. ఒక 20 మినిట్స్ అట్లా ధ్యానం చేద్దాము. నేను చెప్తూ ఉంటాను. కొన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లోపల నిండుతుంది. సో, మాస్టర్స్ అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఓకే మేడం. అందరూ కళ్ళు మూసుకోండి మాస్టర్స్. ధ్యాన స్థితిలో కూర్చోండి. ఆ యొక్క కాంతిని ఆహ్వానిద్దాం. విశ్వకాంతి మన బ్రహ్మరంధ్రం గుండా పూర్తిగా మన వెన్నెముకలో ప్రవేశించింది. విజువలైజేషన్ చేసుకోండి మాస్టర్స్. ఆ విశ్వం నుంచి కాంతి బ్రహ్మరంధ్రం గుండా వెన్నెముకలో పూర్తిగా నిండి మన వెన్నెముక ఒక వజ్రంలా ఒక కాంతిగా మెరిసిపోతూ ఉంది. వెన్నెముక నుంచి పక్కటెముకలు, మొహము, తల మొత్తము, మెడ, మీ ఛాతి భాగం, పొట్ట, వెన్ను, చేతులు, 2 చేతులు పూర్తిగా కాంతితో నిండిపోయి పూర్తిగా మీ 2 కాళ్ళు పాదాల వరకి, వేళ్ళ చివరి వరకి పూర్తిగా నిండిపోయింది. మీ అణువణువు కూడా కాంతితో మెరిసిపోతున్నట్టుగా చూసుకోండి మాస్టర్స్. మీకు ఎక్కడెక్కడైతే శరీరంలో ఇబ్బందులు ఉన్నాయో ఆ ప్రదేశం మొత్తం కూడా కాంతితో నిండిపోయింది. అసలు మీరు కాంతిగా అయిపోయారు. ఎక్కడా కూడా ఎలాంటి ఖాళీ లేదు. అంతలా కాంతిలా మారిపోయారు మీరు. పూర్తిగా కాంతితో నిండిపోయారు. ఎంతో ప్రశాంతత. మీరు ఒక కాంతిలా మారారు. చూసుకోండి.
ప్రతి అణువు, కణకణానికి మీరు ఇబ్బంది పడుతున్న ప్రతి భాగం ఎక్కడైతే మీకు బాధ ఎక్కువగా ఉందో, ఆ భాగానికి ఎక్కువగా కాంతిని పంపిస్తూ ఉండాలి. ఆ భాగం మొత్తం బాగుపడింది. ఆరోగ్యంతో ఉంది. దాన్ని చూడండి. విజువలైజేషన్ చేయండి. మీ చుట్టూ అంతా కూడా పూర్తిగా యొక్క పాజిటివ్ ఎనర్జీతోనే నిండిపోయి, కాంతి అంతా మీ ఆరా మొత్తం నిండినట్టుగా చూసుకోండి. మీ బాడీ నుంచి మీ ఆరాలోకి ఆ కాంతి అనేది పూర్తిగా నిండింది. మీ 7 శరీరాల్లో కూడా. మీ రెండవ శరీరం, మూడవ శరీరం, అలా 7 శరీరాల నుంచి పూర్తిగా నిండాయి. అలాగే ఆరాలో కూడా పూర్తిగా ఆ కాంతితో నిండింది. మీరు కాంతిలా మెరిసిపోతున్నారు. మీ ఆరా కూడా పూర్తిగా కాంతితో నిండిపోయింది. కాంతి అంతా మీరున్నటువంటి మీ గది అంతా వ్యాపించింది. మీ గది దాటి మీ ఊరు, మీ వాడ, మీ యొక్క జిల్లా, రాష్ట్రము, దేశం, ఈ భూమండలం అంతా దాటి విశ్వం అంతా పూర్తిగా కాంతితో వెలిగిపోతున్నట్టుగా చూసుకోండి మాస్టర్స్. పూర్తిగా ఈ విశ్వం అంతా కూడా కాంతితో నిండిపోయింది. ప్రతి ఒక్కరు కాంతి శరీరంతో ఉన్నారు. అందరూ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ, ఈ భూమండలం మీద ఉన్న వాళ్ళందరూ, విశ్వంలో ఉన్న వేరే వేరే గ్రహాల్లో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి మీరు ఈ యొక్క కాంతిని అందజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక కాంతిని అందజేస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక గొప్ప సేవ మాస్టర్స్. ఏదైతే మీ ద్వారా పంపించబడుతూ ఉందో కాంతి విశ్వం అంతా వెళ్తూ ఉంది. ఎవరెవరికి కాంతి ఉపయోగపడాలో, ఎవరెవరికి కాంతి చేరుకోవాలో, ఎవరి ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఈ కాంతి ఉపయోగపడాలో వారందరికీ ఈ కాంతి పంపిస్తూ ఉన్నారు మీరు. మీరంతా ఇప్పుడు ఈ క్షణంలో విశ్వలో
అందరూ మామూలు స్థితికి రండి మాస్టర్స్. అందరూ మామూలు స్థితికి వచ్చిందండి. మీ యొక్క 2 చేతుల్ని విడదీసి ఆ యొక్క కళ్ళ పైన పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నిదానంగా చేతులు తీసి చూడండి. కళ్ళు తెరవండి. చాలా చాలా ధన్యవాదాలు మాస్టర్స్. చాలా చక్కని కాంతి ధ్యానము ఆరా క్లీనింగ్ తర్వాత మనకి జరిగింది. ఓకే. ఇలా మనము ప్రతిరోజు కూడా మన ఆరాని ఫస్ట్ మనం ధ్యానంలో కూర్చున్న తర్వాత ఇలా ఆరాన్ని క్లీనింగ్ చేసుకొని అప్పుడు మన ఆరా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనమంతా చాలా పాజిటివ్‌గా మారిపోతాము. ప్రశాంతంగా మారిపోతాము. దాని తర్వాత మీరు ఇలా కాంతిని ఇన్వైట్ చేసుకొని అలా కాంతిని ఒక మీ శరీరానికి మొదలు అందించుకొని మిమ్మల్ని మీరు కాంతిగా చూసుకున్న తర్వాత మీ నుంచి కాంతి అనేది ఈ విశ్వమంతా వ్యాపిస్తున్నట్టుగా చూసుకోవడం. ఇది చాలా మంచిది. ఎందుకంటే మీరు కూర్చున్న చోటు నుంచే ఈ విశ్వానికి ఈ యొక్క సేవ అందుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ఈ విశ్వానికి కాంతి ప్రసరణలు జరగడము చాలా అవసరము. భూమి ఎసెన్షియల్ సమయం కాబట్టి ఈ యొక్క భూమికి గూడా మీ నుంచి ఆ కాంతి ఎంత ఎక్కువగా వెళ్తూ ఉంటే ఆ యొక్క మాస్టర్స్ ఆ భూమికి అంత సపోర్ట్ అనేది ఇంకా వస్తూ ఉంటుంది. ఏదైతే మనము ఆలోచనలు చేస్తూ ఉంటాం, అధికంగా గూడా ఆలోచిస్తూ ఉంటాము. చిన్న చిన్న విషయాలకి కూడా టెన్షన్స్ పడుతూ ఉంటాము. ఈ అధికమైన ఈ టెన్షన్స్ కావచ్చు, అధిక ఆలోచనలు ఏవైతే చేసుకుంటున్నానో అవన్నీ నా నుంచి వెళ్ళిపోవాలి అనుకోవచ్చు. తర్వాత ఏమైనా విపరీతమైన మనకి కోరికలు ఉంటాయి. ఆ విపరీతమైన ఆ కోరికలన్నీ కూడా నాలో నుంచి వెళ్ళిపోతున్నాయి. నా ఆరాలో నుంచి, నా ఆలోచనల్లో నుంచి ఈ కర్మలు ఉండే వల్ల గూడా ఆ కోరికలనేవి రావడం జరుగుతుంది గాబట్టి, ఆ యొక్క కర్మ మూలాలలో నుంచి ఏ మూలంలో నుంచైతే ఇలాంటి కొన్ని కోరికలు మనకు కలుగుతూ ఉంటాయో, ఆ మూలాలలో నుంచి వెళ్ళిపోతున్నాయి. ఆ కోరికలనేటివి వెళ్ళిపోతున్నాయి. ఏదన్నా ఇష్టంగా మనకి కావాల్సిన దానికంటే ఎక్కువగా తింటూ ఉంటాము. ఇలాంటి ఎక్కువగా తినడం అనేది కూడా నాలో నుంచి వెళ్ళిపోవాలి. ఏదైతే సఫిషియెంట్ ఫుడ్ మాత్రమే మనం తీసుకోవాలో, ఆ ఫుడ్ మాత్రమే తీసుకునే విధంగా ఏదైతే ఎక్సెస్ ఫుడ్ మనం తీసుకుంటూ ఉంటామో, విపరీతంగా తింటూ ఉంటామో, అలాంటి తినడం పైన ఇంట్రెస్ట్ కావచ్చు. మనకిగ జీవితంలో ఏది వద్దో, ఏది మనకు అవసరం లేదో, అది మన నుంచి వెళ్ళిపోతుంది అనుకోవచ్చు. ఎవలన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఉన్నా గూడా, ఈ ఇబ్బంది పెట్టే వ్యక్తులు నా జీవితంలో నుంచి నా ఆరాలో నుంచి ముఖ్యంగా మన ఆలోచనలలోనే ఉంటారు గాబట్టి, మన ఆలోచనలలో నుండి, కర్మ బంధాలలో నుండి అందరూ వెళ్ళిపోతున్నారు. అవసరం లేని ప్రతి ఒక్కరు అని మనం అనుకోని ధ్యానం చేయడం వల్ల, ఇతరులు మనకి ఏదైనా చిన్న ఇబ్బంది పెట్టినా గూడా మనం వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం కాబట్టి, వాళ్ళని మన ఆలోచనల నుంచి ముఖ్యంగా తీసివేస్తే ఇంకా వాళ్ళ గురించి మనకి ఎలాంటి ఆలోచన పలానా వ్యక్తి నన్నిలా అన్నాడని మనము ఎప్పటికప్పుడు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి, వాళ్ళన్నది ఒక్క మాటయితే మనం 10 సార్లు గుర్తు చేసుకొని ఎక్కువగా ఇబ్బంది పడుతూ, బాధపడుతూ ఉంటాము. అలా. అలాంటివి చేయకుండా, అలాంటివి మన జీవితంలో జరగకుండా ఉండాలి అనంటే, ఈ ఆహార క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా ఉంటుంది. దీనివల్ల మనము పాజిటివ్‌గా ఉంటాము. తీసుకునే ఎనర్జీ అంతా మనకి సరి అయిన విధంగా ఉపయోగపడుతుంది. మన ఆరా కూడా విస్తరిస్తుంది. ఈ ఆరా విస్తరణ ద్వారా గూడా ఏదైతే పాజిటివ్ ఎనర్జీస్‌ని మనము అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. మాస్టర్స్ నుంచి కూడా సందేశాల్ని మనం తీసుకోగలుగుతూ ఉంటాం. మన ఆరాలోకి వచ్చిన ఎవరైతే ఆస్ట్రల్ మాస్టర్స్ ఉన్నారో, వాళ్ళ యొక్క సందేశాలని కూడా మనం తీసుకుంటూ ఉంటాం. మన చుట్టూ ఎంతోమంది మాస్టర్స్ తిరుగుతూ ఉంటారు. మన లోపల, మన మనసు లోపల, మన చుట్టూ జరిగే అలజడుల మూలంగా వాళ్ళ సందేశాలు గూడా ఫస్ట్ మన ఆరాని దాటే రావాలి మన దగ్గరికి కాబట్టి, మన ఆరా క్లీనింగ్‌గా ఉంటే, వారు పంపించేటువంటి సందేశాలు తొందరగా మనల్ని చేరుతూ ఉంటాయి. రీచ్ అవుతూ ఉంటాయి. మనము తొందరగా వాళ్ళని తెలుసుకోగలుగుతూ ఉంటాము. అయితే ఇదంతా కూడా మనము ధ్యానం చేస్తూ ఉంటే, మనం ఎప్పుడూ కూడా ధ్యానంలో ఏమి అనుకోవాలి అనంటే, నా ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఏదైతే అవసరమో,
ఎలాంటి విషయాలు నా దగ్గరికి వస్తే నేను ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాను. అవన్నీ వీడియోస్ రూపంలో కావచ్చు, మాస్టర్స్ తెలియజేయడం వల్ల కావచ్చు, మనం ఎక్కడికైనా వెళ్లితే వాటి నుంచి మనం ఏం తెలుసుకోవాలి అన్న దాని మూలంగా కావచ్చు, ప్రతి ఒక్కటి మనకి ఎక్కడి నుంచో రాదు. మన చుట్టూ జరిగే పరిస్థితుల నుంచి, మనకు వస్తున్న మెసేజెస్ నుంచి, ఫోన్‌లో ఒక మెసేజ్ వచ్చినా, అది నీకు కనెక్ట్ అవుతూ ఉంటే, అది మాస్టర్స్ నీకిచ్చారనే నువ్వు ఫీల్ అయ్యి, దాన్ని నువ్వు తీసుకోగలిగే అంత ఆలోచన విధానం నీలో పెరగాలి. అప్పుడే నువ్వు ఇదంతా నీ జీవితంలో చేసుకోగలుగుతావు. లేకపోతే మాస్టర్స్ మనల్ని మాట్లాడినా మనము వినగలిగేంత ఫ్రీక్వెన్సీతో లేము. వాళ్ళని హై ఫ్రీక్వెన్సీని అందుకునేంత స్థితిలో మనం ఉన్నప్పుడే వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడగలుగుతాం. కాబట్టి మాస్టర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఇలాంటి వీడియోస్ రూపంలో, లేదంటే ఏదైనా మెసేజ్ రూపంలో, లేకపోతే ఒక వ్యక్తి మాట్లాడే మాటల్ని మనం అర్థం ఈవెన్ ఎందుకండి ఒక సినిమా డైలాగ్ మనం చూస్తూ ఉంటే గూడా అది దాదాపు మన జీవితానికి సరిపోయే విధంగానే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటి వాటిని గూడా ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల మనం ఏమైనా మనల్ని మార్చుకోగలిగిన గుణాలక్కడ మనకి చెప్పబడుతున్నాయంటే వాటన్నిటిని కూడా తీసుకోవాలి. పాజిటివ్‌గా తీసుకొని ఇది నా గురించే చెప్పబడింది. ఓకే. దీన్ని నా లోపల నుంచి తీసేయాలని మాస్టర్స్ అంటున్నారు. లేకుంటే నేను ఇలా ఉండాలని ఇలాంటి మెసేజ్ వచ్చింది. లేకపోతే ఎవరైనా మన జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నారు. మన చుట్టాలే, మన బంధువులే మనకి దూరం అవుతున్నారు. దీనివల్ల మనకేం మంచి జరుగుతుంది? మనల్ని ఇబ్బంది పెట్టే మన బంధువులు మన చుట్టూ ఉండాల్సిన అవసరం కూడా లేదు అని మాస్టర్స్ అనుకుంటే వాళ్ళని అలానే దూరం చేస్తారు కాబట్టి, ఇప్పుడు దాదాపు స్పిరిచువాలిటీలోకి మనము ఇంట్లో ఒక్కలమే వస్తాము. ఈవెన్ మన ఇంట్లో పిల్లలు, భర్త, లేకుంటే భార్య, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, దాదాపు ధ్యానం తెలియని వాళ్ళే ఉంటారు. ఆధ్యాత్మిక పరిచయం లేని వాళ్ళే ఉంటారు. వాళ్ళు పూజలు చేస్తారు, భజనలు చేస్తారు గావచ్చు, గుళ్ళుకెళ్తారు గావచ్చు. వాళ్ళు చేసేటివి వాళ్ళు చేసినా కూడా ఈవెన్ వాళ్ళు ఇంకా మాంసం తింటూ ఉంటారు, మద్యం తాగుతూ ఉంటారు, ఇతరులని చులకన భావంతో చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకవేళ మన జీవితంలో అవసరం లేదనుకుంటే వాళ్ళందరూ కూడా అలా సైడ్ అయిపోతూ ఉంటారు. మీ ఆరాలో నుంచి తొలగించబడుతూ ఉంటారు. ఎవరైతే మీకు కనెక్టివిటీలో ఉండి మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఉపయోగపడే మాస్టర్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే మాస్టర్స్ మీ దగ్గరికి చేరుస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోస్ మీకు అందిస్తూ ఉంటారు. నిజంగా ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలోకి ఉండాలి అనుకున్న వాళ్ళుంటారో తప్పకుండా వాళ్ళకి ఈ ఆరా క్లీనింగ్ అనేది ఒక గొప్ప బహుమతి అని నేను చెప్తాను మాస్టర్స్. ఎందుకంటే నా జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన మార్పులని కూడా నేను గమనించి ఉన్నాను కాబట్టి, దీనివల్ల నేను పొందాను లాభం కాబట్టే మీకు ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను ఇంత సంతోషంగా. నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి నిజంగా చెప్తూనే ఉంటాను నేను. నాకు ఇంత చక్కని అవకాశం ఇస్తున్నటువంటి మన వైజాగ్ మేడంకి చాలా చాలా ధన్యవాదాలు మేడం. మీరిచ్చిన ఈ యొక్క అవకాశంతోటి నాకు తెలిసిన నాలెడ్జ్‌ని నేను మీకు అందివ్వగలుగుతున్నాను. మీరిచ్చారు కాబట్టే నేను చెప్పగలిగాను. చాలా థాంక్స్ మేడం మీకు. ఏమన్నా అడగాలనుకున్నా గూడా అడగొచ్చు. ఇంతే మీరు జస్ట్ కూర్చోండి మాస్టర్స్ మీరు. లాస్ట్ చెప్పేదేంటి అనంటే ఫస్ట్ మీరు ధ్యానంలో కూర్చునే ముందు కూర్చొని, మీ లోపల ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా పోయిందని ఒక 3 టైమ్స్ ఇలా అనుకోండి. 3 టైమ్స్ నా లోపల ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా బయటికెళ్ళిపోయింది. నా ఆరాలో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా. నా లోపలిది, ఆరాలోది. నెగెటివ్ ఎనర్జీ అంతా బయటికెళ్ళిపోయింది. అనుకున్నాక ఒక ప్లస్ సింబల్ గీసుకోండి. సహస్రారం నుంచి మూలాధారం వరకు. మళ్ళీ ఎడమ భుజం నుంచి కుడి భుజం వరకు. ఇలా అయిపోయినాక మళ్ళీ కుడి భుజం నుంచే రౌండ్ తిప్పుకొని రావాలి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఇక్కడికొచ్చి ఆపి మమ శరీరేణ గాయత్రి శక్తి వజ్ర కవచ రూపేణ ఆవాహయామి, స్థాపయామి, రక్షయామి, సర్వత్రా రక్షయామి. నెక్స్ట్ ఇలా 3 సార్లు అనుకున్న తర్వాత నా ఆలోచన నుంచి, ఆరాలో నుంచి, జీవితంలో నుంచి, కర్మలో నుంచి అన్ని నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ బయటికెళ్ళిపోయాయని గుప్పిట్లో పట్టుకున్నట్టు పట్టుకొని ఇలా బయటికి విసిరేయాలి. ఇలా 3 టైమ్స్. ఇది 3 టైమ్స్, ఇలా 3 టైమ్స్, తర్వాత ఇది 3 టైమ్స్ 2 చేతులతో. ఇలా చేయండి. చేసి హాయిగా ధ్యానంలో కూర్చోండి. మీరెక్కడికి బయటికి వెళ్ళినా, ఎంత మందిలో ఫస్ట్ కూర్చున్న తర్వాత ఏం చేయాలి అనంటే ఇలా చేతులు పెట్టుకొని నా ఆరాలో నుంచి
నాలో నుంచి నా ఆరాలో నుంచి పూర్తిగా నెగెటివ్ ఎనర్జీ బయటికెళ్ళిపోయింది. ఇలా మీరు పట్టుకుంటున్నారు. నా ఆరాలో నుంచి, నా జీవితంలో నుంచి పూర్తిగా ఆలోచనల నుంచి నెగెటివ్ ఎనర్జీ బయటికెళ్ళిపోయింది. నా ఆరాలో నుంచి, నా జీవితంలో నుంచి పూర్తిగా నెగెటివ్ ఎనర్జీ అంతా బయటికెళ్ళిపోయింది. ఇలా 3 టైమ్స్ చేసుకున్నాం మాస్టర్స్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక ప్లస్ సింబల్ ఇక్కడ సహస్రారం నుంచి మూలాధారం వరకి ఒక ప్లస్ సింబల్ గీసుకోండి. మళ్ళీ ఎడమ భుజం నుంచి ఇలా కుడి భుజం వరకు ఒక్కసారి గీసుకున్న తర్వాత కుడి భుజం నుంచే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మమ శరీరేణ గాయత్రి శక్తి వజ్రకవచ రూపేణ ఆవాహయామి స్థాపయామి రక్షయామి సర్వత్రా రక్షయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మమ శరీరేణ గాయత్రి శక్తి వజ్రకవచ రూపేణ ఆవాహయామి స్థాపయామి రక్షయామి సర్వత్రా రక్షయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మమ శరీరేణ గాయత్రి శక్తి వజ్రకవచ రూపేణ ఆవాహయామి స్థాపయామి రక్షయామి సర్వత్రా రక్షయామి. దీని తర్వాత 3 సార్లు అయిపోయింది. నెక్స్ట్ నా కుడి చేతితోటి నా ఆరాలో నుంచి, నా ఆలోచనలలో నుంచి, నా జీవితంలో నుంచి నెగటివ్ ఎనర్జీ అంతా పూర్తిగా బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ నా ఆరాలో నుంచి, నా జీవితంలో నుంచి, నా ఆలోచనలో నుంచి, నా కర్మ బంధాలలో నుంచి, మూలాలలో నుంచి పూర్తిగా నెగటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోయింది. ఇంతే మాస్టర్స్. ఇలా ఓ 3 టైమ్స్, అలా ఓ 3 టైమ్స్ ఇలా చేసేసుకున్నారు అనుకోండి, మీ ఆరా మొత్తం క్లీన్ అయిపోతుంది. ఈ ప్లస్ సింబల్ తోని లాక్ అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది. మీరు చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. ఈ ఆరా క్లీనింగ్ ఇది లాక్ వేసుకున్న తర్వాత మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు. ఎంత మందిలో ఉన్నా మీరు మానసికంగా చేసుకున్నా ఇంకా మంచిది. ఎక్కువ మనం కళ్ళు మూసుకున్నప్పుడల్లా ప్రతి క్షణము ఇలా చేస్తూ ఉండాలి. మనమే కాకుండా మన ఎదుటి వ్యక్తులకి ఇప్పుడు ఎవరైతే చేయొచ్చు, ఎదుటి వ్యక్తి మనం కూర్చున్నారా అనుకొని మనమే డైరెక్ట్ గా ఇట్లా గీసి వాళ్ళ ఇప్పుడు ఈ ఎడమ భుజం నుంచి కుడి భుజం వరకు ఇలా తిప్పాలి. మనమేమో ఇలా తిప్పుకున్నాం కదా, వాళ్ళకి కూడా ఇలా తిప్పాలి. ఇలా తిప్పడం వలన వాళ్ళది అంటే ఇప్పుడు మనకి ఒక వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, మనం ఏం చేయాలి? ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో ఆ వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టడం పూర్తిగా మానేశాడు అని ఆయన పూర్ణాత్మని మనం చూసుకొని ఆయన చుట్టూ ఆ సర్కిల్ ని గీయడము, ఆ ప్లస్ సింబల్ గీయడము, మనమే ఇట్లా చేస్తున్నట్టుగా మనము విజువలైజేషన్ తోనే ఇదంతా చేయడం కూడా ఆ ఎదుటి వ్యక్తి నుంచి మనకి ఇబ్బందులు రావడం కూడా తగ్గిపోతుంది. ఫోన్ ని కూడా మనం ఫోన్ పెట్టి చేతులు పెట్టి ఇలా చేయడం చేసుకుంటాం. ఇలా చేయడం అనేది చాలా ముఖ్యము. ప్రతి ఒక్క ఇల్లు కూడా మనము మన మెంటల్ గా దాన్ని చూస్తూ దాన్ని అలా చేయడం కూడా ఒక ప్లస్ అవుతుంది. ప్రతి ఒక్క వస్తువు ఏదైనా మనం కళ్ళు మూసుకొని ఇక్కడ నుండే చేయొచ్చు. ఫోన్ ని కూడా ఇట్లా చేస్తూ ఉండొచ్చు. మనకి ఏదైనా వస్తువు అది సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, దానికి ఆరా క్లీనింగ్ చేయడం వల్ల కూడా వస్తువు మళ్ళీ యథావిధిగా వస్తుంది. ఇప్పుడు మమ శరీరేనా అని అనుకున్నాం కదా, ఇక్కడ ఏం చేయాలంటే మమ ఫోన్ శరీరేనా, లేకుంటే మమ ఫ్రిడ్జ్ శరీరేనా, లేకపోతే మన ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారెవరైనా మనకు రిలేటివ్ అనుకోండి, మమ అక్క శరీరేనా, లేకపోతే మమ వాళ్ళ పేరు సంథింగ్ ఏదైనా శ్రీలతో పూర్ణ ఏదో అయినా కూడా మమ పూర్ణ శరీరేనా, మమ శ్రీలత శరీరేనా, మమ కాడ వాళ్ళ పేరు, వాళ్ళు మనకి రిలేటివ్ అయితే ఆ రిలేషన్ అది పెట్టి క్లీన్ చేసుకోవడం. మీరు ఇల్లు చేస్తే మమ ఇల్లు శరీరేనా అని అనుకోవాలన్నట్టు. ఇది ఒక పాయింట్ అనేది స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక్కటి చేసుకుంటేనేమో మమ శరీరేనా, వేరే ఇతరులకు చేస్తేనేమో వాళ్ళ పేరైతే పేరు,
వాళ్ళు మనకి ఏదైనా రిలేషన్‌లో ఉంటే ఆ రిలేషన్ సంబంధించిన రిలేషన్ అక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇది మీరు చేస్తూ ఉంటే మీకే అర్థమవుతూ ఉంటుంది. ఇది ఎంతవరకు పనిచేస్తూ ఉంటుంది అన్నది. నమ్మకం ఒక్కటే ఇంపార్టెంట్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సృజన గారికి, భారతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకుతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే ఈ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పత్రి మేడం, పత్రి సార్ కోరిక. ఈ అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మాస్టర్స్. అందరి చేత ధ్యానం చేయిద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.